తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఇకపై శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా రవాణా శాఖ ఈ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్వేర్ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ కొత్త విధానం ప్రకారం వాహన డీలర్లే కొనుగోలుదారు నుంచి ఇన్వాయిస్, ఇన్సూరెన్స్, చిరునామా ధృవీకరణ వంటి పత్రాలను తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు ఈ పత్రాలను ఆన్లైన్లోనే డిజిటల్ పద్ధతిలో పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఆమోదం లభించిన వెంటనే వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డు నేరుగా యజమాని చిరునామాకు పోస్ట్ ద్వారా చేరుతుంది. ఇది అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ సరికొత్త సౌకర్యం ప్రస్తుతం కేవలం వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కొత్త కార్లు, మోటార్ సైకిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా ఆర్టీఏ కార్యాలయాల్లోనే జరుగుతాయి. ఫ్యాన్సీ నెంబర్లు కోరుకునేవారు రవాణా శాఖ కొత్త సిరీస్ విడుదల చేసే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 3000 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా లక్షలాది మంది వాహనదారులకు లబ్ధి చేకూరనుంది.